హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో సమ్మర్లో దొరికే మ్యాంగోతో ఈజీగా ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బాగా పండిన మ్యాంగోని తీసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక బౌల్తో కానీ లేదనుకుంటే ఒక కప్పుతో కానీ కొలుచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని మీగడతో సహా వేసుకోవాలి. హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కనుక 3 నుంచి 4 రోజులు స్టోర్ చేసుకున్న పాల మీద మీగడ్ని ఒక హాఫ్ కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు షుగర్ని వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ 5 to 6 minutes బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నేను బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారా, మనకి మ్యాంగో లిక్విడ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసైనా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవటం వల్ల మనం బయట కొనుక్కుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. అందుకోసం నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ మొత్తం ఈ మ్యాంగోలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదనుకుంటే ఒక స్టీల్ డబ్బాలోకి కానీ ఈ మ్యాంగో జ్యూస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 5 to 6 hours ఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 5 hours తర్వాత ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అయింది. మళ్ళీ మనం దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే బేటర్తోనైనా బీట్ చేసుకోవచ్చు. బేటర్తో బీట్ చేసుకుంటే ఈ ఐస్ క్రీమ్ ఇంకా బాగుంటుందండి మిక్సీలో బ్లెండ్ చేసుకున్న దానికన్నా. ఐస్ క్రీమ్ని మిక్సీలో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ 2 నుంచి 3 నిమిషాలు బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐస్ క్రీమ్ని టేస్ట్ చూసి షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని షుగర్ సరిపోతే కనుక ఇంకొక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. నా ఐస్ క్రీమ్లో అయితే షుగర్ సరిపోయిందండి, అందుకోసం నేనేమి యాడ్ చేయడం లేదు. ఈ ఐస్ క్రీమ్ని అదే డబ్బాలోకి వేసుకొని పైన బటర్ పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 6 to 7 hours ఫ్రీజ్ చేసుకోవాలి. 7 hours తర్వాత చూపిస్తున్నా చూడండి, ఐస్ క్రీము ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో. పైన బటర్ పేపర్ ని తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఒక గరిటెతో ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లచల్లగా తినేయండి. చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎండలకి మీరు కూడా చల్లచల్లగా ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా సర్వ్ చేసుకున్న బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఐస్ క్రీమ్ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.